తీసుకున్న రుణం చెల్లించలేదని డ్వాక్రా సంఘం సభ్యులు పాడి ఆవులను పట్టుకెళ్లిన ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన రాధమ్మ డ్వాక్రా గ్రూపు ద్వారా ₹1,00,000 రుణం తీసుకుని పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. అయితే వడ్డీ బకాయి చెల్లించకపోవడంతో సంఘమిత్ర మౌనికతో పాటు కొందరు గ్రూప్ సభ్యులు తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ఇంటికి వచ్చి తనపై దురుసుగా ప్రవర్తించి తమ కుటుంబానికి జీవనాధారంగా ఉన్న 6 పాడి ఆవులను బలవంతంగా తీసుకెళ్లారని రాధమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సర కాలంగా అవమానాలు, మానసిక వేధింపులు ఎదుర్కొన్నట్లు ఆమె తెలిపారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమకు న్యాయం చేయాలని మీడియా ద్వారా ఆమె ప్రాధేయపడ్డారు. న్యాయం జరగకపోతే చావే శరణ్యమని ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. పల్లి గ్రామం సోమల మండలం. సార్ నేను మాతమ్మ గ్రూప్లో లీడర్గా ఉన్నాను. కొద్ది రోజులుగా లీడర్గా ఉన్నాను. నాకు శ్రీనిధి ద్వారా లోన్ ఇచ్చినారు సార్. ₹1,00,000 ఇచ్చినారు. దాన్ని పూర్తి అయిపోగానే వడ్డీ ఉంది కట్టాలా అని చెప్పి అన్నారు. వడ్డీ కడతాను అని చెప్పి అన్నాను. అంతలేకే వచ్చిన 1.5 సంవత్సరం నుంచి ఆ సంఘమిత్ర మారిపోయింది. ఈ కొత్త సంఘమిత్ర వచ్చినప్పటి నుంచి డైలీ బయసినము రోజు 1.5 లక్షలు కట్టాలా, 2 లక్షలు కట్టాలా, 3 లక్షలు కట్టాలా అని చెప్పి ఒకటే టార్చర్ పెట్టి ఇది చేస్తున్నారు సార్. పరువు తీసేసినారు సార్. మా ఇంటి పరువు మొత్తం మేము తలకాయ ఎత్తుకొని తిరక్కన్నా చేసేసినారు సార్. మొత్తము 6 లక్షలు ఉంది అని చెప్పి 6 ఆవులు తోలుకొని వెళ్ళిపోయినారు సార్. పోలీస్ స్టేషన్కి పోయి అన్ని చెప్పినాము, ఏమీ పట్టించుకోలేదు. సరే ఇంకా మళ్ళీ పోయి మదనపల్లికి పోయి మేడంకి చెప్పినాము. ఇటు నుంచి ఫోన్లు పోయినాయంట. ఆ మేడం ఏం చెప్పిందని మొత్తం వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టేసి అమౌంట్ మీరు ఆవులు తోలుకోపోండి అని చెప్పి అన్నారు సార్. వాళ్ళు ఎంత అమౌంట్ చెప్తే అంత కట్టేసి తోలుకొని పోండి అని చెప్పి అన్నారు సార్ వాళ్ళు. పోలీసు వారు అందరూ ఆ మాటే అన్నారు సార్ వాళ్ళు. ఇంకా సావే మాకు గేతి అనుకొని గుమ్మని ఉండిపోయినాం సార్. ఈ పొద్దు రేపు ఆవులు రాకంటే నా సావే సార్ నాకు ఇది మొత్తం రాజకీయ పరంగానే జరుగుతుంది అని మాకు అర్థమైందినా. అప్పటి నుంచి ఇంకా మాకు ఇంకా ఆవులు ఉన్నాయి బతకడానికి, ఆవులు లేకుండా చేసేసినారు. ఇంకా మేము ఎట్లా బతకల్లా అని మాకు ఒకటే ఇదిగా ఉంది. అసలు 2 ఏళ్ళు వింటే ఇదే బాధపడుతున్నాం. డైలీ బయటనము, డైలీ ఏదో రంపులు ఏదో ఒకటి చేస్తున్నారు. మా ఇండ్ల పక్కోళ్ళు కూడా కలిసి దీంట్లో ఇంత కుట్ర చేస్తున్నారు మాకు అన్ని తెలిసినాయి సార్. నిన్న ₹6,00,000 ఆవులు తోలుకొని వెళ్ళిపోయినారు. మాకు బతకడానికి అదే ఆదరవ. మేము కూలి చేసి కట్టే పరిస్థితిలో లేము. ఇప్పుడు ఎట్లా తిరిగి మాకు న్యాయం చేయాల్సిందిగా చంద్రబాబు సార్ని కోరుతున్నాము. లేకంటే మాకు సావే గతినే అనిపిస్తుంది సార్.